హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. భారతదేశంలో మధ్యతరగతి వారి ఇన్కమ్ బాగా పెరిగిన తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్కి విదేశాలకి వెళుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది గత 5 సంవత్సరాలలో. అయితే యుఎస్ఏలో జరుగుతున్నటువంటి డిఫరెంట్ పరిణామాల దృష్ట్యా కానీ, లేకపోతే అనేక దేశాలు భారతదేశంతో దౌత్య సంబంధాలు కొంతవరకు దెబ్బతిన్నాయి. సో చాలా వరకు అక్కడ మనకి ఎంట్రీ అనేది వీసా రిజెక్షన్స్ అనేవి ఎక్కువైపోయినాయి వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళడానికి. సో ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి నియరెస్ట్ ప్రాక్సిమిటీలో ఉండి మంచి విద్యా సంస్థలు కలిగి ఉన్నటువంటి దేశాలు ఏమిటి అని మనం పరిశీలన చేసినప్పుడు మనకి టక్కును గుర్తొచ్చేటువంటి 3 దేశాలు సింగపూర్, మలేషియా, దుబాయ్. సో ఈ 3 దేశాలు భారతదేశం నుంచి 3 నుంచి 4 గంటలు వ్యవధిలో మనం చేరుకోవచ్చు. పెద్దగా వీసా రెస్ట్రిక్షన్స్ కూడా ఏమీ లేవు. అందువల్ల ఈ 4 దేశాల యొక్క ప్రయాణాన్ని పర్టికులర్గా సింగపూర్, మలేషియా, దుబాయ్ అండ్ ఇండియా, సో ఒక్కసారి ఎటువంటి శాలరీస్ ఉంటాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఈ 4 దేశాలని కంపారిటివ్ అనాలిసిస్లో చేసుకొని కానీ మనం చూసుకున్నట్లయితే మనకి ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అంటే ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవడంలో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏ స్ట్రాటజిక్ కంపారిజన్ బిట్వీన్ దీస్ 4 కంట్రీస్, ద అల్టిమేట్ గైడ్ టు ఏషియన్ హైయర్ ఎడ్యుకేషన్. విదేశీ విద్య మీ భవిష్యత్తుకు సరైనటువంటి మార్గం ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడే చదవాలా, విదేశాలకు వెళ్ళాలా? ద కన్ఫ్యూషన్ ఎండ్స్ టుడే. డీప్ డైవ్ ఇంటూ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సేఫ్టీ, శాలరీ అనాలిసిస్ అండ్ సెటిల్మెంట్. సో ఒకసారి ఈ 4 దేశాలు కౌలాలంపూర్ అండ్ దుబాయ్ అండ్ సింగపూర్ అండ్ ఇండియా. సో సింగపూర్ అనేది ఎలైట్ ఛాయిస్ అండి. మీకు సేఫ్టీ సెక్యూరిటీ కన్సర్న్స్లో ఇది 100% ఉంటుంది. ఖర్చు కొంత ఎక్కువ అవుతుంది, దగ్గర ₹1 కోటి వరకు ఖర్చు అయ్యేటువంటి ఆప్షన్ ఇది. సో యుఏఈ అండ్ దుబాయ్ అనేది లగ్జరీ హబ్ అండి. సో బిజినెస్ పీపుల్కి ఇది చాలా, ఎందుకంటే దుబాయ్ తెలియని వాళ్ళు ఉండదు. ఒకప్పుడు ఇది ముస్లిం కంట్రీగా ఉండే, కానీ ఇప్పుడు వాళ్ళ జనాభా కన్నా మన ఇతర మతస్థుల జనాభా కూడా ఎక్కువైపోయింది. ఇక్కడ క్యాస్ట్ ప్రాతిపదిక కూడా ఏం లేదు. సో దుబాయ్ అనేది డెస్టినేషన్ ఫర్ ఎవ్రీ వన్. సో మలేషియా తక్కువ ఖర్చుతో ఎక్కువ క్వాలిటీ, ఎందుకంటే విదేశాలకు సంబంధించినటువంటి అనేక యూనివర్సిటీస్ మలేషియాలో వాళ్ళకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా పెట్టుకొని ఉన్నాయి కాబట్టి, సో వీటిని పెట్రోనామాస్ టవర్స్ అంటారు అనమాట. దగ్గర 150 అంతస్తులు. ఇక్కడేమో బుర్జ్ ఖలీఫా అంటారు. సో ఇది సింగపూర్కి సంబంధించింది. అదేవిధంగా ఇండియాకి సంబంధించినటువంటి తాజ్మహల్ బొమ్మను వేశారు. కంఫర్ట్ జోన్. సో మనకు దేశంలోనే ఉండాలి, మనకి ఇడ్లీ దోశ ఎప్పుడు మనకు దూరం అయిపోకూడదు. మనం వీకెండ్లో వచ్చి పేరెంట్స్ని కలుసుకోవాలనుకుంటే మాత్రం మీ కంఫర్ట్ జోన్ తప్పకుండా ఇండియాలో ఉండే. ఒకసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటే మనం నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోతాం. సో ఈ ఛాయిసెస్ని మీరు తీసుకునేటప్పుడు చాలా ఈజీ అనమాట. సో మీకు డబ్బులు బాగా ఉన్నాయి, మీకు సింగపూర్ అనేది డెస్టినేషన్గా ఉంటే అది తీసుకోవచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్. సో లగ్జరీ హబ్ కావాలనుకుంటే అది, తక్కువ బడ్జెట్లో విదేశీ విద్య కావాలనుకుంటే మలేషియా. సో సింగపూర్లో ప్రధానమైనటువంటి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కానీ, నాన్యాంగ్ టెక్నికల్ యూనివర్సిటీస్ ప్రధానమైనటువంటి యూనివర్సిటీస్. యుఏఈలో తీసుకున్నప్పుడు ఐఐటి ఢిల్లీ, అబుదాబి ఉంది, బిట్స్ పిలానీ ఉంది, మణిపాల్ ఉంది, న్యూయార్క్ యూనివర్సిటీ ఉంది, రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, అదేవిధంగా హ్యారియట్ వార్డ్ ఉంది, వొలంగాంగ్ యూనివర్సిటీ ఉంది. సో ఇటువంటివన్నీ కూడా యుఏఈలో ఉన్నాయి. వేరే మలేషియా తీసుకున్నప్పుడు మణిపాల్ ఉంది, మిలా ఉంది, యూఓడబ్ల్యూ ఉంది, జిఎంఎన్ ఉంది. సో ఏసియా పసిఫిక్ యూనివర్సిటీ ఉంది, టైలర్స్ యూనివర్సిటీ ఉంది, అదేవిధంగా మనకి మొనాష్ యూనివర్సిటీ ఉంది. ఇటువంటి అన్ని యూనివర్సిటీస్ కూడా మనకు అక్కడ ఉన్నాయి. సో ఒకసారి యాన్యువల్ ట్యూషన్ ఫీ కంపారిజన్ తీసుకున్నప్పుడు సింగపూర్లో ఒక సంవత్సరానికి వచ్చేసి మనకి 15 నుంచి 25 లక్షల ట్యూషన్ ఫీజు అనేది ఉందండి. అదేవిధంగా దుబాయ్లో తీసుకున్నప్పుడు 10 నుంచి 18 లక్షలు ఉంది. మలేషియాలో తీసుకున్నప్పుడు స్టార్టింగ్ విత్ 5 lakhs to 9 lakhs ఉందన్నమాట. ఇండియాలో తీసుకున్నప్పుడు 1 lakh to 4 lakhs అనేది ఉందన్నమాట. సో ఈ స్క్రీన్ షాట్లో మీకు ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఇప్పుడు ఏదైనా కానీ మీరు సింగపూర్లో ఎన్టీయూ తీసుకున్నారనుకోండి, అప్రాక్సిమేట్గా 25 lakhs మీకు యానమ్కి బడ్జెట్, అంటే ₹1 కోటి మీకు కాలేజ్ ఫీజు వస్తుంది. సో యుఏఈలో మీ అందరికీ తెలిసినటువంటి కాలేజీ బిట్స్ పిలానీ ఉంది కాబట్టి ఒక 14 లక్షలు, సంవత్సరానికి ₹15 లక్షల మీకు ఫీజు అనేది పడుతుంది. వేరే మలేషియాలో వొలంగాంగ్ యూనివర్సిటీ తీసుకున్నారనుకోండి, 5 లక్షలు 5.5 లక్ష మీకు ఫీజు అనేది వస్తుంది. వేరే ఇండియాలో తీసుకున్నారనుకోండి, సో మీరు ఏదైనా కాలేజ్ యూనివర్సిటీ తీసుకున్నా కానీ 1 లక్ష నుంచి ఒక 4 లక్షల వరకు అప్రాక్సిమేట్గా ఫీజు అనేది వస్తుంది. ఇండియా ఫీజుల గురించి మీకు తెలిసిన విషయమే. సో మీరు ఈ బడ్జెట్లో చదువుకోవాలనుకున్నప్పుడు ఈజీగా మీరు ఇటువంటి ఆప్షన్ తీసుకోవచ్చు మీ యొక్క బడ్జెట్ ఫెసిలిటీని బట్టి. ఒకసారి దీని స్క్రీన్ షాట్ తీసుకుంటే మనం ముందుకెళ్ళిపోదాం. సో ఈ 4 బడ్జెట్లో ఏది కావాలనేది మీకు తీసుకోవచ్చు. సో సింగపూర్లో మంత్లీ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత వస్తాయి? ఒక నెలకి రెంటు, ఫుడ్ మరియు ట్రాన్స్పోర్ట్ కలుపుకుంటే ఆన్ యావరేజ్గా ఒక 70,000 to 1 lakh rupees అనేది ఖర్చు వస్తుంది. వేరే దుబాయ్లో తీసుకున్నప్పుడు లో బడ్జెట్లో అనుకుంటే 55,000 వస్తుంది. కొంచెం మంచిగా ఉండాలి అనుకుంటే ఒక 85,000 వరకు మంత్లీ ఖర్చు అనేది వస్తుంది అనమాట. వేరే మలేషియా తీసుకుంటే మీకు 25,000కే దొరికిపోతుందండి. 25,000 నుంచి 40,000 లగ్జరీ అంటే 40,000. ఎందుకంటే దీంట్లో ₹10,000 రెంటు, ఒక 15,000 ఫుడ్ ఇక్కడ.
సో ఇండియా తీసుకుంటే మీకు అందరికీ తెలిసిందే, ఏడన్నా కానీ లక్షన్నర నుంచి 2 లక్షల రూపాయల హాస్టల్ ఫీజులు ఉన్నాయి భారతదేశం సంగతి తెలిసిందే. దీన్ని కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు బడ్జెట్ అనేది క్లియర్గా వచ్చేస్తుంది. మీకు మలేషియాలో అనుకుంటే, ఇప్పుడు మలేషియాలో 4-5 బీటెక్ అనుకోండి, 4-5 20 లక్షలు. సో ఇది ఒక 25,000 ఇంటూ మనకు ఒక 40 నెలలు వేసుకున్నాం అనుకోండి, మీకు ఇది ఒక 10 లక్షలు. అంటే 30 నుంచి 35 లక్షల్లో కంఫర్టబుల్గా ట్రాన్స్పోర్టేషన్తో కలిపి కూడా మీరు అప్ అండ్ డౌన్ ఇండియాకి చేసుకున్నా కూడా 35 లక్షల బీటెక్ అయిపోతుంది. సో మలేషియాలో చదివినందువల్ల మీకు ఫారెన్ డిగ్రీ వస్తుంది, దాదాపు 100 దేశాల పిల్లలతో చదువుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. సో నాకు ఒక పెద్ద బ్రాండ్ వాల్యూ కావాలి, బిట్స్లాండ్ కావాలి ఉన్నప్పుడు మీరు ఇప్పుడు బెంగళూరులో పోయేసి ఆర్వి, బిఎంఎస్, ఎంఎస్ రామయ్య లేదా హైదరాబాద్లో సిబిఐటి, విఎన్ఆర్లో మేనేజ్మెంట్ తీసుకునే బదులు దానికన్నా ఎగ్జాక్ట్గా డబుల్ అమౌంట్ పెట్టుకుంటానో లేదా ఈక్వల్ అమౌంట్ పెట్టుకుంటే బెంగళూరు కాలేజెస్కి మీకు డైరెక్ట్గా బిట్స్ పిలాని డిగ్రీ వస్తుంది. బిట్స్ పిలాని డిగ్రీ ఈజ్ మోర్ వాల్యూడ్ దాన్ ఆర్వి, బిఎంఎస్, ఎంఎస్ రామయ్య పెస్ డిగ్రీ, లేదా మీకు సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ లాంటి కాలేజీలు తీసుకున్నప్పుడు దాని వాల్యూ అనేది భారతదేశంలో నెంబర్ 1 కాలేజ్ కాబట్టి బిట్స్ పిలాని వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు సింగపూర్కి సంబంధించినటువంటి మీకు జేఈ అడ్వాన్స్లో బిలో 10,000 ర్యాంక్ ఉంది. మీరు పోయేసి ఐఐటి ముంబైలో ఏదో ఒక పిచ్చి కోర్స్ చేసే బదులు మీరు ఎన్టీయూ కానీ అదేవిధంగా నేషనల్ సింగపూర్ యూనివర్సిటీకి పోతే దాని యొక్క క్యూఎస్ ర్యాంకింగ్ వచ్చేసి 16 ఒకదానికి ఉంది, ఇంకో దానికి వచ్చేసి 26 ఉంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కోర్సులు తీసుకున్నప్పుడు ప్రపంచంలో నేషనల్ నాన్యాంగ్ టెక్నికల్ యూనివర్సిటీ యొక్క క్యూఎస్ ర్యాంకింగ్ వచ్చేసి కేవలం 2 మాత్రమే ఉంది. సో ఐఐటి ముంబై కన్నా సింగపూర్లో ఉన్నటువంటి ఎన్టీయూ, ఎన్ఎంయూ అనేది పెద్ద బ్రాండ్స్ అన్నట్టు. సో మీరు ఆర్వీ కాలేజీలో పోయేసి 60-70 లక్షలు కట్టడం కన్నా బిట్స్ పిలాని దుబాయ్కి వెళ్ళడం అనేది లాజికల్గా బెస్ట్ ఆప్షను. సో ఇప్పుడు మీరు గోకరాజు కాలేజీకి పోయేసి 15 లక్షలు డొనేషన్ కట్టడం కన్నా 15 + 10 25 మళ్ళీ ఒక హాస్టల్ ఫీజు వచ్చేసి ఒక 6 లక్షలు, దాదాపు 32 లక్షలు పెట్టి గోకరాజులో చదవడం కన్నా ఉలంగాంగ్ యూనివర్సిటీ మలేషియాకి పోయేసి ప్రపంచంలో 108వ ర్యాంక్ ఉన్నటువంటి యూనివర్సిటీ, ఫారిన్ ఎక్స్పోజర్, అదేవిధంగా 100 మంది దేశాలతో చదువుకోవడం అనేది కంపారిటివ్లీ గోకరాజ్ కన్నా అది బెటర్ ఆప్షన్ అవుతుంది. సో మీరు ఒక కంపారిటివ్ అనాలిసిస్ చేసుకోవడానికి ఈ యొక్క షీట్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫ్యాక్ట్స్ ముందు పెట్టుకోండి, పెన్ను పేపర్ ముందు పెట్టుకొని ఈ స్క్రీన్ షాట్స్ ముందు పెట్టుకుంటే మీకు అయిపోతుంది. సార్ ఇదంతా మాకు ఎందుకు సార్, వేణుగోపాల్ రెడ్డి సార్ దగ్గరికి పోతే చెప్తాం అనుకుంటే ఒక 10,000 రూపీస్ రిజిస్ట్రేషన్ అమౌంట్ కట్టుకోండి, రండి, నేను ఇదే షీట్స్ని మళ్ళీ మీకు తిరిగి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకేదైనా ఎంక్వైరీస్ ఉన్నట్లయితే ఇది మీరు మామూలుగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీరు ఇంకేదైనా మీకు డౌట్స్ వచ్చినట్లయితే ఒక నోట్ రూపంలో రాసుకోండి. వచ్చేటప్పుడు ఫుల్ పేజ్గా మీకు ఉన్నటువంటి క్వశ్చనీర్తో కానీ వచ్చినట్లయితే మీ యొక్క ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్తూ మీ యొక్క సందేహాలన్నింటినీ నేను నాకున్నటువంటి అనుభవంతో తీర్చేయగలను. సో సేఫ్టీ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. సో సింగపూర్ యొక్క క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అనేది వరల్డ్లో నెంబర్ 1 సేఫ్ సిటీ అండి. సింగపూర్ అనేది 10 on 10. యూఏఈని తీసుకున్నప్పుడు 9.5 out of 10, 0 క్రైమ్ రేట్ ఉంటుంది. మలేషియా యొక్క రేట్ వచ్చేసి 8 to 8.5 ఉంటుంది. ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. వేరే ఇండియా తీసుకునేటప్పుడు 7 అనేది ఉంటుంది అనమాట. సో మీరు ఇండియాలో ఏ బ్రాండ్ అనేది తీసుకోండి. మీరు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి శివనాడారి యూనివర్సిటీ కానీ, అదేవిధంగా మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ, విఐటి యూనివర్సిటీ కానీ, అమృత యూనివర్సిటీ కానీ, హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐటి, గోకరాజు, విఎన్ఆర్, సిఏఆర్ ఏ కాలేజ్ అయినా తీసుకోండి, మీకు 30 లక్షలు తక్కువ బీటెక్ అనేది ఎక్కడా కాదు. సో వీటికి ఏటికి కూడా గ్లోబల్ ర్యాంకింగ్స్లో కనీసం పార్టిసిపేషన్ కూడా చేయనటువంటి ఈ యొక్క నెట్వర్క్ ఎక్కడ? ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, 100 దేశాల ఉన్నటువంటి స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ ఆస్ట్రేలియన్ ఫారెన్ డిగ్రీ తెచ్చుకోగలిగినటువంటి మలేషియా అవకాశం ఎక్కడ? సో స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది, ఏ దేశంలో ఎంత ఉంటుంది అంటే సింగపూర్లో స్టార్టింగ్ శాలరీ 28 లక్షల నుంచి 42 లక్షలు ఉంటుందండి. అదేవిధంగా యూఏఈలో తీసుకున్నప్పుడు 18 నుంచి 28 లక్షలు ఉంటుంది. కానీ ఇక్కడ ట్యాక్స్లు ఉంటాయి, ఇక్కడ ట్యాక్స్ ఉండదు కాబట్టి యూఏఈ డబ్బులు అనేది లడ్డుతో సమానం, వచ్చిన డబ్బులు వచ్చినట్టు జోబులో పెట్టుకోవచ్చు. సో మలేషియాలో 8 to 12 lakhs మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువే. మనకి ఇండియాలో మనకు హైదరాబాద్లో ఎంత ఖర్చు వస్తుందో మలేషియాలో కూడా అంతే ఖర్చు వస్తుంది. ఉండడానికి పెద్ద ఖర్చు ఏమి ఉండదు, రెంట్లు కూడా తక్కువగానే ఉంటాయి. సో ఇండియాలో 4 to 8 lakhs వస్తుంది. సో మలేషియాలో అక్కడ ఏంటంటే మనకి జాబ్ ఈజీగానే దొరుకుతుందండి, పెద్ద కష్టమేం కాదు. ఇండియాలో ఉన్నంత క్యూ లైన్, ఇప్పుడు ఇండియాలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగానికి 100 మంది క్యూ లైన్ ఉంటుంది. అదే మలేషియాలో పోతే ఉంటారు ఒక ఉద్యోగానికి 2-3. సో 2-3ని కంపీట్ చేయడం అనేది చాలా ఈజీ కదా, కంపారిజన్ విత్ 100 మెంబర్స్తో పోల్చుకున్నప్పుడు. కాబట్టి మలేషియన్ ఎడ్యుకేషన్ మనం ఈరోజు సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అబ్రాడ్ ఎక్స్పోజర్లో భాగంగా. సో 5 ఏళ్లలో ఇండియాలో ఇల్లు కొనొచ్చు అని జనరల్గా ఒక సంపాదన ఎలా ఉంటుంది అనేది మనం చూసినప్పుడు ఒక 5 years తర్వాత శాలరీ ఎక్కడ దాకా ఉంటుందంటే 15 to 25 lakhs ఇండియాలో సంపాదించవచ్చు మన ఉద్యోగం చేస్తూ. అదే మలేషియాలోకి పోతే 25 lakhs to 35 lakhs వస్తుంది. అదే యూఏఈలో కానీ అయితే 45 లక్షల నుంచి 65 లక్షలు వస్తుంది. వేరే సింగపూర్కి వచ్చేసరికి 7 lakhs to 1 crore rupees అనేది మీకు వితిన్ 5 yearsలో టచ్ అవుతుంది అనమాట. దీన్ని కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, దీన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. వీటన్నిటి కూడా కంపారిజన్ ఎట్లా అంటే కాంపిటీషన్ ఎక్కువ అండి. భారతదేశంలో ఏంటంటే జనాభా ఎక్కువ, కాంపిటీషన్ ఎక్కువ, అంతే. సో ఆ దేశాల్లో ప్రజలు తక్కువ ఉన్నారు, అందువల్ల అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంది, అందువల్ల శాలరీస్ కూడా ఎక్కువ ఉన్నాయి.
సో వర్క్ పర్మిట్స్ మరియు పిఆర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయనుకున్నట్లయితే సింగపూర్లో పాస్ అనేటువంటి ఒక విధానం ఉందండి, లేదా పాస్ అనేటువంటి విధానం ఉంది. సిస్టమాటిక్ ప్రాసెస్ ఫర్ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని. వేరేజ్ యుఏఈలో కానీ మీరు మంచి మార్కులు కానీ తెచ్చుకున్నట్లయితే 85% అటు కానీ తెచ్చుకున్నట్లయితే మీకు 10 yearsకి గోల్డెన్ వీసా వస్తుంది. మళ్ళీ ఎవ్రీ టైం దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ పిఆర్ అనే ఆప్షన్ లేదు. సో అట్ట కాదండి, మాకు తక్కువ బడ్జెట్లో అయిపోవాలి, నేను మళ్ళీ అమెరికాకో ఆస్ట్రేలియాకో యూఎస్కో పోయేసి పీజీ చేసుకుంటాను అనుకున్నప్పుడు మీకు మలేషియన్ డిగ్రీ అనేది బెస్ట్ వాల్యూ. ఎందుకంటే అక్కడ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి కాలేజెస్ ఉన్నాయి, యూకేకి సంబంధించినటువంటి కాలేజెస్ ఉన్నాయి, అమెరికాకి సంబంధించినటువంటి కాలేజెస్ ఉన్నాయి. మలేషియా నుంచి అటు వెస్ట్కి వెళ్ళటం అనేది చాలా ఈజీ ఆప్షను. మీకు ఒక ఫారెన్ డిగ్రీ ఎక్స్పోజర్ వచ్చేసింది. అట్ట కాదండి, మేము వెనక్కి వచ్చేసి ఇండియాలో ఏదైనా చేసుకోవాలనుకున్నట్లయితే మీకు చాలా ఎన్ఐటీస్లో డైరెక్ట్ సీట్ అనేది దొరికిపోతుంది. ఇక్కడికి వచ్చేసి ఎంటెక్ చేసుకొని మళ్ళీ 25 లక్షల రూపాయల ఉద్యోగంతో ఇండియాలో కూడా సెటిల్ అవ్వచ్చు. లేదా ఫారెన్ ఎక్స్పోజర్ పట్టుకొని డైరెక్ట్గా ఇండియన్ కంపెనీస్లో కూడా జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో వడ్డీకి ఏంది ప్రీమియం ఆప్షన్స్ ఏంటంటే సింగపూర్ హై బడ్జెట్ ప్లస్ టాప్ గ్లోబల్ కెరియర్, ఆర్థిక స్తోమత ఉంటే బెస్ట్ చాయిస్ సింగపూర్. లగ్జరీ మరియు ట్యాక్స్ ఫ్రీ సేవింగ్స్ కావాలా, త్వరగా సెటిల్ కావాలనుకున్నటువంటి వాళ్ళు యూఏఈ సెకండ్ చాయిస్గా ఉంది. సో మలేషియా లో బడ్జెట్ ప్లస్ గేట్వే టు ద వెస్ట్, తక్కువ ఖర్చుతో విదేశీ డిగ్రీ పొందాలనుకుంటే మలేషియా బెస్ట్ ఆప్షన్. లో రిస్క్ టెక్నికల్ ఫోర్స్, ఇల్లు వదలలేమో అనుకునేటువంటి వాళ్ళకి ఇండియా అనేది బెస్ట్ ఆప్షన్. సో చాయిస్ అనేది మీదే. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది నా బాధ్యత. స్నాప్షాట్ ఆఫ్ సమ్మరీ ద అల్టిమేట్, ఇది ఒక్కటే ఫోటో తీసుకోండి. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడండి. ట్యూషన్ ఫీ, ఈ 4 దేశాలకు సంబంధించినటువంటి ట్యూషన్ ఫీ సంబంధించి మనం చెప్పాము. లివింగ్ కాస్ట్ ఎలా ఉందని చెప్పాము, సేఫ్టీ స్కోర్ ఎలా ఉందని చెప్పాము, స్టార్టింగ్ శాలరీ ఎలా ఉందని చెప్పాము, 5 years తర్వాత శాలరీ ఎలా ఉందని చెప్పాము. ఈ టేబుల్ ఒక్కటిగానే ముందు పెట్టుకుంటే మీకు డెసిషన్ అనేది డెడ్ ఈజీ అయిపోద్ది. సో ఒకసారి తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి. అదే స్క్రీన్ షాట్ తోటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో మీరు ఏ కంట్రీకి పోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సో ఒక్కసారి ఇది చూసిన తర్వాత, ఎందుకంటే విదేశీ విద్యని తక్కువ బడ్జెట్లో అందించటం, అదేవిధంగా చాలామందికి అఫోర్డబుల్ చేయటం, గతి లేకపోతే విషయం తెలియక చాలామంది ఒక టాప్ 10 కాలేజీల చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో సేఫ్టీ, సెక్యూరిటీ, ఫారెన్ డిగ్రీ, ఫారెన్ ఎక్స్పోజర్ విత్ ద సేమ్ కాస్ట్ అంటే మలేషియా ది బెస్ట్. మీ దగ్గర అమౌంట్ ఉంది, లెగసీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ కావాలా, బిట్స్పల్లె లాంటి ఇన్స్టిట్యూషన్స్ తీసుకోవచ్చు. లేదా మీకు వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి, సింగపూర్ లాంటి మోస్ట్ డిసిప్లైన్ కంట్రీ కావాలనుకుంటే దాన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుని వచ్చేసి, మలేషియా సింగపూర్ ఒకే దేశంగా ఉండేవి 1965 వరకు. దాని తర్వాత మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయినట్టుగానే ఆ 2 దేశాలు విడిపోయినాయి. కాబట్టి మలేషియా లోకల్స్ తోటే మనకు ఉద్యోగాలు ఇచ్చే ఎటువంటి పోటీ ఉండదు. అక్కడ కూడా సైబర్ జే అనే పేరుతో పెద్ద ఎత్తున వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీస్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి మలేషియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో భారతీయుల యొక్క సంఖ్య మోర్ దాన్ 60 to 70% భారతీయులే అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. కాబట్టి సో మనకు వర్క్ కల్చర్ పెద్ద ఇబ్బంది ఉండదు. మీరు మలేషియా, సింగపూర్ తీసుకున్న తమిళియన్ పాపులేషన్ ఎక్కువ, వేరేజ్ దుబాయ్ తీసుకున్నప్పుడు కేరళకు సంబంధించినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ. మన తెలుగు వాళ్ళ యొక్క మైగ్రేషన్ ఇప్పటివరకు అమెరికా వైపుకి, వెస్ట్ వైపుకే ఉండింది. సో ఇప్పుడు అనివార్యంగా మనకి రూట్ మార్చుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి ఈ సందర్భాన్ని, ఈ టేబుల్ని రెండింటిని దగ్గర పెట్టుకొని మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీరు నిర్ణయం తీసుకోవడంలో ఏమాత్రం తడబాటుకు గురైనప్పుడు కూడా ఎడ్యునైన్ ఎనీ క్షణం మీ యొక్క అందుబాటులో ఉంటుంది. నీడ్ ఎనీ పర్సనల్ కన్సల్టేషన్, వీ హ్యావ్ ప్రిపేర్ ఏ డాక్యుమెంటేషన్, వీసా చెక్ లిస్ట్ పీడిఎఫ్ ఫర్ యూ. వీసా దీనికోసం ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. జై హింద్, జై భారత్.